ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా కార్గో సేవలు నిలిచిపోయాయి. పార్సిల్ బుకింగ్, డెలివరీ కోసం వచ్చే వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కార్గో బుకింగ్ కేంద్రం బోసిపోయింది. 1200 పార్సిల్ బుకింగ్లు నిలిచిపోయాయని అంటున్నారు సిబ్బంది. ఆర్టీసీ సమ్మెతో కార్గో సెంటర్లలోని హమాలీలు సైతం ఉపాధి కోల్పోయారు. ఇక కార్గో సర్వీసులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. రోజు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 605 బస్సులు అద్దె ప్రతిపాదనకు సంబంధించి ఆర్టీసీ బస్సులు అయితే నడిపిస్తున్నారు. పోలీసు పహారాల మధ్య జిల్లా వ్యాప్తంగా అద్దె బస్సులు అయితే నడుస్తున్నాయి. ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో బస్సులతో అయితే అధికారులు అయితే నడిపిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో కార్గో సర్వీసులన్నీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే నిలిచిపోయాయి. కొరియర్ సర్వీసులు నిలిచిపోయాయి. సమ్మె భాగంగా ఈ కార్గో సిబ్బంది అయితే పూర్తిగా ఉపాధి కోల్పోయాయని వాపోతున్నారు. పూర్తిగా ఈ పార్సల్స్ అన్ని నిలిచిపోయాయి. కొరియర్ బుకింగ్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఉపాధి కూలీలు డైలీ వేజెస్ రూపంలో పనిచేస్తున్నారు. వీళ్ళు అడిగి తెలుసుకున్నాం. ఏంటంటే ఎన్ని రోజుల నుంచి నేను సమ్మె జరిగింది కదా, సో ప్రస్తుతం ఎట్లుంది పరిస్థితి? మాకు చాలా కష్టం ఉన్నది సార్, చాలా కష్టం ఉన్నది. ఉపాధి లేకుండా సమ్మె వల్ల మాకు చాలా కష్టం ఉన్నది సార్. అది సమ్మె ఉంటే డైలీ మాత్రం ఖచ్చితంగా 600 పార్సల్ బుకింగ్ అవుతాయి 12 గంటల వరకు. అయితే దానికి మాకు 10 రూపాయల చొప్పున ఇస్తారు, కొన్నిటికి 7 రూపాయల చొప్పున ఇస్తారు అన్నట్టు. 7 రూపాయలు 50 పైసలు ఇస్తారు. అయితే దానివల్ల మాకు ఇల్లు నడవడం మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఇల్లు నడవడం కష్టం అయిపోయింది మాకు, ఉపాధి లేకుండా. 24 మంది ఉన్నాం మేము. 24 మంది కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులో ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు సమ్మె వల్ల కష్టంలో ఉన్నది పరిస్థితి. అదే సో ఏంటి పరిస్థితి ఇప్పుడు? అంటే అధికారులు ఏమంటారు? అధికారులు అంటే ఇక 5 ఆఫీసర్లు ఏమంటున్నారు ఇంకా తెలియదు. ఇక్కడ మాత్రం బంద్ పెట్టడం జరిగింది. బంద్ కంటిన్యూ నడుస్తున్నది. అట్లా అన్నాడు. ఒక్క పార్సల్ కూడా రావడం లేదు, ఒక్క పార్సల్ కూడా పోవడం లేదు. మాకు బస్సులో ఇవ్వడం కానీ తీవడం కానీ ఉంటేనే మాకు ఉపాధి. దానివల్ల ఉపాధి లేకుండా పోయింది సార్. మాకు బస్ సర్వీస్ నిలిపివేయడం వల్ల, ఈ కార్గో బంద్ ఉండడం వల్ల మా ఉపాధి కోల్పోయినాము. మేము ఆ ఉపాధి చేసుకుంటేనే మాకు పూట గడుస్తుంది. 24 మందిలో 12 మంది డైలీ ఉంటారు, 12 మంది రాత్రి ఉంటారు. ఈ వచ్చి వట్టిగా ఈ టిఫిన్ ఖర్చు కూడా వెళ్ళకుండా అయిపోతుంది. వట్టిగా ఇట్లా ఉండి వెళ్ళిపోవడం అని జరుగుతుంది. ఇంటికాడి పరిస్థితి జర ఇబ్బందికరంగా ఉన్నది. మాకు ఏదన్నా ఇప్పుడు ఆ సమ్మె వల్ల కూడా మాకు ఇబ్బందిగానే ఉంది. ఈ బస్సులలో పార్సల్ వేస్తేనే మాకు రూపాయి వస్తుంది, లేదంటే వట్టినే వెళ్ళాల్సి వస్తుంది. మేము మాకు కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము. పార్సల్ వచ్చే వాళ్ళు కూడా వెనక్కి తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా మొత్తంగా ఈ కార్గో సర్వీసులు పూర్తిగా పనిచేయడం లేదు. దీంతో కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, మేము ఉపాధి కోల్పోయామని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్సల్ సర్వీస్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వెనుదిరిగిన పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.